ఆ విధంగా తీర్మానం తీసుకున్నప్పుడు సొలొమోను మహారాజు మొదట్లో దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాడు కానీ ఎందుకో రాను రాను దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడండి. అన్య అన్యులను అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో 1000 మందిని సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే 1000 పెళ్ళిళ్ళు? సర్వసాధారణంగా ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి. ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి. బైబిల్ చిత్తానుసారం అది. దేవుని చిత్తం అది. కానీ 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. ఎందుకో చెప్పమంటారా? అతనికి ఉన్నటువంటి అతనికి ఏమనిపిస్తుందంటే నేను రాజును కాబట్టి నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు కానీ దాని వెనక ఒక విపత్తు జరుగుతుందని అతను గ్రహించలేకపోయాడు. ఆ 1000 మంది కలిసి దేవునికి యథార్థంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని మార్చి పడేశారండి. దేవునికి ఇష్టం లేకుండా చేసి పడేశారండి. అన్య దేవతలను అన్య దేవులను పూజించే విధంగా ఆ వ్యక్తిని మార్చేశారండి. ఈ విధంగా నువ్వు జీవించకూడదు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.